హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. ఈరోజు మన ఛానల్లో మ్యాక్ఓఎస్ పార్ట్ 1 గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మ్యాక్ఓఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీకు మ్యాక్ఓఎస్ కొత్తగా మీరు నేర్చుకోవాలనుకుంటున్నా అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం మ్యాక్ఓఎస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు చూస్తున్న ఈ సిస్టమ్ వచ్చి 27 ఇంచెస్ iMac అనమాట. సో అండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ నాకు మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ట్రాక్ ప్యాడ్ ఉందన్నమాట. సో మీరు ఈ సిస్టమ్ని ఆపరేట్ చేయడం కోసం ఈ మూడు అయితే అవసరం లేదండి. సో మీ కీబోర్డ్ అండ్ మౌస్ ఉంటే సరిపోతుంది. సో ఈ ట్రాక్ ప్యాడ్ వచ్చేటప్పటికి నేను ఎక్స్టర్నల్గా అయితే తీసుకున్నాండి. సో ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ ట్రాక్ ప్యాడ్ తోటి చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు మ్యాక్బుక్ ప్రో కానీ లేదా మ్యాక్బుక్ ఎయిర్ కానీ వాడుతుంటే కనుక మీకు ఈ ట్రాక్ ప్యాడ్ ఆల్రెడీ మీ ల్యాప్టాప్లో అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం ఈ iMacలో లాగిన్ అయ్యి మనకి మ్యాక్ఓఎస్ ఎట్లా ఉంటుంది అండ్ దాని ఫీచర్స్ ఏంటనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకి మ్యాక్ఓఎస్ అనేది మీరు డిఫరెంట్ సిస్టమ్స్ మీద, అంటే మీకు డెల్ సిస్టమ్స్ కానీ లేకపోతే హెచ్పి కానీ లేకపోతే మీకు వేరే సిస్టమ్స్ ఏమైనా దొరికితే కనుక అందులో మీరు ఇన్స్టాల్ చేసుకోలేరండి. సో మీరు ఒకవేళ మ్యాక్ఓఎస్ వాడాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు యాపిల్ నుంచి అయితే యాపిల్ మ్యాక్బుక్ ప్రో కానీ లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్ మినీ కానీ iMac కానీ తీసుకోవాలన్నమాట. సో ఓన్లీ మీకు యాపిల్ వాళ్ళ నుంచే ఈ ఓఎస్ వస్తుంది అండ్ యాపిల్ సిస్టమ్స్ నుంచే ఈ ఓఎస్ మీరు యూజ్ చేయగలరు. సో ఇంక మనం లేట్ చేయకుండా మనం iMacలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకి మ్యాక్ఓఎస్ హోమ్ స్క్రీన్ అనమాట. సో మీరు ఏ వర్షన్లో అయినా ఉండండి, అంటే మీరు మ్యాక్ఓఎస్ క్యాటలినాలో ఉన్నా లేకపోతే మ్యాక్ఓఎస్ మహావీలో ఉన్నా మ్యాక్ఓఎస్ స్నో లెపర్డ్ పాత ఓఎస్లో ఉన్నా మనకి హోమ్ స్క్రీన్ వచ్చి సేమ్ లుక్ ఉంటుందన్నమాట. ఓన్లీ చేంజ్ వచ్చేది ఏంటంటే మనకి ఇమేజ్ అనేది, అంటే ఆ వాల్పేపర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో ముందుగా మనం ఈ ఓఎస్ గురించి తెలుసుకునే ముందు ఈ హోమ్ స్క్రీన్లో ఉన్న మెయిన్ ఏరియాస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేటప్పటికి మనకి డాక్ అనమాట. సో దీన్ని డాక్ అంటారు జనరల్గా. సో ఇవన్నీ మనకి ఏంటంటే అప్లికేషన్స్ అనమాట. ఒకటి వచ్చి మనకి సఫారీ వెబ్ బ్రౌజర్ ఉంది, మెయిల్ అప్లికేషన్ ఉంది, తర్వాత మన ఫొటోస్ అప్లికేషన్ ఉంది, మన మెసేజెస్ అప్లికేషన్ ఉంది. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ మనకి యాప్స్ అనమాట. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ కానీ లేకపోతే యాపిల్ కానీ ఫోన్స్ వాడుతుంటే మీకు రెగ్యులర్ యాప్స్ ఎట్లా ఉంటాయో సిమిలర్ కైండ్ ఆఫ్ యాప్స్ అనమాట. సో ఈ అప్లికేషన్స్ అన్నిటిని మీరు డిఫరెంట్ ప్లేసెస్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు లెటర్స్ యాప్ స్టోర్ అనేది ఉంది. సో ఈ యాప్ స్టోర్ని నేను స్టార్టింగ్లో పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, ప్రతి మచ్ దీన్ని తీసుకెళ్ళి నేను స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. నేను సిరిని తీసుకొచ్చి లాస్ట్ ట్యాబ్లో ఎక్కడన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు నేను లాస్ట్ ట్యాబ్లో సిరిని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లాగా. అండ్ ఈ పార్ట్ ఏంటంటే ఇవన్నీ మనకి అప్లికేషన్స్. సో బేసికల్ ఏంటంటే మీరు ఈ డాకింగ్ స్టేషన్ మీద ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే ఇవి మనం లేటెస్ట్గా వాడిన అప్లికేషన్స్ అనమాట. క్విక్ టైమ్ ప్లేయర్ అనేది నేను ఇప్పుడు క్విక్ టైమ్ ప్లేయర్ తోటి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. సో అందుకని ఇది ఉంది. ఇంతకుముందు నేను ఒక ఫోటో అయితే చూశాను. సో దానికోసం చెప్పి నేను ప్రివ్యూ అయితే ఓపెన్ చేశాను. అండ్ దాని ముందు నేను ఫైనల్ కట్ ప్రో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల నాకు ఆ ఫైనల్ కట్ ప్రో అనేది చూపిస్తుంది. తర్వాత ఈ సెక్షన్ ఏంటంటే మీకు ఈచ్ సెక్షన్ని ఇట్లా ఒక చిన్న దీంతో డివైడ్ చేస్తుంది అనమాట. సో మీరు చూసారు ఒక చిన్న లైన్ ఉందన్నమాట. సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి మనకి డౌన్లోడ్ అండ్ ట్రాష్ అనమాట. మీరు ఏదైనా సరే ఈ సిస్టంలోకి డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఈ ఏరియాలో కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే దీనికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసింది ఒక టైప్ ఆఫ్ వ్యూ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని గ్రిడ్ ఎఫెక్ట్లో మార్చుకోవచ్చు. సో మీరు దీన్ని క్లిక్ చేయగానే ఇట్లా గ్రిడ్ ఎఫెక్ట్లో వస్తుందన్నమాట. సో అట్లాగా మనకి లిస్ట్ వ్యూ ఉంటుంది. సో అట్లా మీకు ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ట్రాష్ కిన్ అనమాట. సో మీరు ఏది డిలీట్ చేసినా సరే ఈ సిస్టంలో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఏమేమి డిలీట్ చేశారో చూడాలనుకుంటే కనుక దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఏమేమి డిలీట్ చేసామనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకసారి మీరు ట్రాష్ క్లియర్ చేయాలనుకున్నప్పుడు మీరు జస్ట్ ఏంటంటే ఎంటీ ట్రాష్ అనుకోవటంగానే ఆటోమేటిక్గా ఇది మనకి ట్రాష్ బిన్ మొత్తం ఎంటీ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు డాక్ పార్ట్ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం టాప్ రైట్ కార్నర్కి వెళ్దాం. సో ఈ టాప్ రైట్ కార్నర్లో మీకు ఏంటంటే ఒక యాపిల్ సింబల్ కనిపిస్తుంది అండ్ తర్వాత ఫైండర్ అని కనిపిస్తుంది అనమాట. సో ఈ యాపిల్ సింబల్ ఏంటంటే మీరు ఈ యాపిల్ సింబల్ నుంచి ఈ మ్యాక్ గురించి తెలుసుకోవచ్చు. ఈ మ్యాక్లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే మనం సిస్టమ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి యాప్ స్టోర్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే వన్ అప్డేట్ అని ఉంది కదా. సో నాకేంటంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది అండ్ ఒక యాప్ అప్డేట్ ఉంది అని నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట.
సో మీరు కావాలంటే డైరెక్ట్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు, లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చింది మనకి రీసెంట్గా మనం ఓపెన్ చేసిన ఫైల్స్, మనం వర్క్ చేసిన ఫైల్స్ మీరు ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ తర్వాత ఈ సిస్టమ్ని స్లీప్లో పెట్టాలన్నా, లేకపోతే రీస్టార్ట్ చేయాలన్నా, షట్ డౌన్ చేయాలన్నా మీరు ఇక్కడికి వచ్చి అయితే షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అట్లాంటివి చేయొచ్చు. మనకి మ్యాక్ గురించి తెలియాలంటే కనుక ఇక్కడ అబౌట్ దిస్ మ్యాక్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విండోలోకి వెళ్ళి మీరు చూస్తే సో మనకి మ్యాక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విండోలో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ సిస్టంలో మనకి మ్యాక్ ఓఎస్ క్యాటలినా అనేది రన్ అవుతుంది అండ్ దాని వర్షన్. అండ్ ఈ సిస్టమ్ ఏ ఇయర్ నుంచి, అంటే ఇది ఐమ్యాకా, మ్యాక్బుక్ ప్రోనా, లేకపోతే మ్యాక్ మినీనా ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ సిస్టమ్ ఏ ప్రాసెసర్ వాడుతుంది, ఎంత మెమరీ వాడుతుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ వాడుతుంది, అండ్ మనకి సీరియల్ నెంబర్ అనమాట. సో ఈ సీరియల్ నెంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఈ సీరియల్ నెంబర్ అనేది యూనిక్ ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైనా ఈ సిస్టంలో ఇష్యూ వచ్చినా, లేకపోతే మీరు కస్టమర్ సపోర్ట్కి రీచ్ అయినా మిమ్మల్ని అయితే ఈ సీరియల్ నెంబర్ అనేది డెఫినెట్గా అడుగుతారనమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో మీరు డిస్ప్లే గురించి, అంటే మీ డిస్ప్లే రెజల్యూషన్ ఏంటి, ఏ గ్రాఫిక్ కార్డ్ వాడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ డిస్ప్లేలోకి వెళ్తే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఎక్స్టెండెడ్ మానిటర్ ఉంటే కనుక ఆ ఎక్స్టెండెడ్ మానిటర్ కూడా మీకు ఆ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది, అంటే దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తుంది. సో తర్వాత మనకి స్టోరేజ్ విషయానికి వెళ్తే కనుక ఇది మన సిస్టమ్ యొక్క మొత్తం స్టోరేజ్ అనమాట. సో నా సిస్టమ్కి వచ్చి ఆల్మోస్ట్ 312 TB హార్డ్ డ్రైవ్ ఉంది. అందులో నేను 1.97 అనేది ఇంకా ఖాళీ ఉందన్నమాట. సో మనకి ఖాళీగా ఉన్నదాన్నేమో ఇట్లా వైట్ స్పేస్లో చూపిస్తుంది, అండ్ ఫిల్ అయిందన్నేమో మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్లో చూపిస్తుంది. సో డిఫరెంట్ కలర్స్ ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఈ గ్రీన్ ఏరియా మొత్తం నా డాక్యుమెంట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, అండ్ ఈ రెడ్ ఏరియా వచ్చి మనకి iOS ఫైల్స్ని ఐడెంటిఫై చేస్తుంది, ఈ ఎల్లో ఏరియా వచ్చి నాకు ఫొటోస్ని ఐడెంటిఫై చేస్తుంది. సో అట్లా అనమాట, ఈచ్ కలర్ వచ్చి ఒక్కొక్కటి చూపిస్తుంది అనమాట. అండ్ తర్వాత మనకి ఇది ఫ్యూజన్ డ్రైవ్ అండి. సో ప్రిటీ మచ్ మీకు SSD అయితే ఇక్కడ SSD డ్రైవ్ అని చూపిస్తుంది, ఫ్యూజన్ డ్రైవ్ అయితే ఫ్యూజన్ డ్రైవ్ అని చూపిస్తుంది అనమాట. అంటే ఫ్యూజన్ డ్రైవ్ అనేది ఏంటంటే హైబ్రిడ్ డ్రైవ్ అని అనుకోవచ్చు. సో ఇందులో మనకి కొంత పార్ట్ వచ్చేమో SSD ఉంటుంది, అండ్ కొంత పార్ట్ వచ్చేమో మనకి రెగ్యులర్ హార్డ్ డ్రైవ్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మన ర్యామ్ డీటెయిల్స్ అనమాట. సో మన ఐమ్యాక్ ఎప్పుడైనా మనం ర్యామ్ని అయితే మన ఇష్టం వచ్చినట్టు మనం అప్డేట్ చేసుకోవచ్చండి. సో అదే మీరు మ్యాక్బుక్ ప్రో కానీ, లేకపోతే మ్యాక్ మినీ కానీ, లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ కానీ తీసుకున్నట్టయితే మీకు ఈ మెమరీ అప్డేట్ చేయడం అనేది పాసిబుల్ కాదనమాట. బట్ మీకు ఎట్లాంటి మెమరీ ఉంది, అంటే ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, అండ్ ఈచ్ స్లాట్లో ఎంత GB ర్యామ్ ఉందనేది మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మనకి ఇది సపోర్ట్ అంటే మనకి యూజర్ మాన్యువల్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ తర్వాత మనకి దీనికి మీరు యాపిల్ కేర్ ఏదైనా తీసుకుంటే కనుక ఆ సర్వీస్ రిక్వెస్ట్ కానీ, ఆ కవరేజ్ డీటెయిల్స్ కానీ మనకి ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో మనకి మీరు ఏ విండో ఓపెన్ చేయనప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ కనిపించేది ఏంటంటే ఫైండర్ అనమాట. సో ఫైండర్ అనేది మీరు ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు, లేదా మనకి ఇది కూడా ఫైండర్ అనమాట. సో మీరు దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఈ ఫైండర్ అనేది ఏంటంటే మనకి మై కంప్యూటర్ లాగా అనమాట విండోస్లో. సో మిమ్మల్ని హోమ్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు డెస్క్టాప్ కానీ, లేకపోతే డాక్యుమెంటరీస్ కానీ, డౌన్లోడ్ కానీ, మూవీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది వచ్చి మనకి ఫైండర్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ ఫైండర్ సెట్టింగ్స్లో మీరు ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేస్తే కనుక మీకు ప్రిఫరెన్సెస్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే హార్డ్ డ్రైవ్ గురించి, అంటే మీకు ఈ కార్నర్లో ఈ హార్డ్ డ్రైవ్ ఉంది కదా. సో ఒకవేళ మీకు ఈ హార్డ్ డ్రైవ్ కనిపించట్లేదు అనుకోండి, ఈ చెక్ మార్క్ అనేది మీరు చెక్ చేస్తూ ఉంటే మీరు చూసారా, ఇక్కడ అన్చెక్ చేస్తే మీకు హార్డ్ డ్రైవ్ అనేది కనిపించట్లా, మీరు చెక్ చేస్తే మీకు హార్డ్ డ్రైవ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లెటర్స్ నేను ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఏదైనా కనెక్ట్ చేస్తాను అనుకోండి, సో మనకి దీని కింద కనిపిస్తుంది అనమాట. అదే మనకి CD డ్రైవ్స్ కానీ, లేదా మనకి ఏదైనా ఇంట్లో సర్వర్ ఉండి సర్వర్ కనిపించాలన్నా మనకి ఇక్కడ వరుస కనిపిస్తుంది. సో ఒకసారి నేను మీకు హార్డ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను అండి, అది ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని. సో నా మ్యాక్కి నేను ఇప్పుడు హార్డ్ డ్రైవ్ని అయితే కనెక్ట్ చేశానండి. సో కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడైతే డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను నా మ్యాక్ని అయితే నా హార్డ్ డ్రైవ్కి అయితే కనెక్ట్ చేశాను. సో నా హార్డ్ డ్రైవ్ని కనెక్ట్ చేయగానే నాకు ఇక్కడ డిటెక్ట్ అయిందనమాట. ఒకవేళ నేను ఇది అన్చెక్ చేశాను అనుకోండి, సో నాకు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ అనేవి కనిపించవు అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే ఏ సిస్టమ్స్ని నేను ఇక్కడ చూపించను అనే డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి నేనైతే నాకు CD డ్రైవ్ అండ్ DVD డ్రైవ్స్ అయితే నేను అసలు వాడను, అండ్ మా ఇంట్లో నాకేం కనెక్టెడ్ సిస్టమ్స్ లేవు కాబట్టి ఇవి రెండు అన్చెక్ చేస్తాను అనమాట. సో తర్వాత నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి రెండు ట్యాబ్స్ ఉంచుకుంటాను. సో తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇది ట్యాగ్స్ అంటారు అనమాట. మీరు దీన్ని కావాలంటే ఎజెక్ట్ చేసేయండి. సో మీరు డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి మీ వర్క్ని కానీ, లేదా పర్సనల్ ఫైల్స్ని కానీ మీరు రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట, అది మీ పర్సనల్ ఫోల్డరా లేకపోతే మీ వర్క్ ఫోల్డరా అనేది. సో తర్వాత మనకి సైడ్ బార్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే
మనం ఫైండర్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సైడ్ బార్ ఒకటి ఉంది కదా. సో ఈ సైడ్ బార్లో మనకి ఏమేం కావాలి అంటే మీకు అవైలబిలిటీ ఏమేం కావాలి అనేది చూడాలంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసిన బాక్స్లన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. సో లెటర్స్ నేను ఇప్పుడు రీసెంట్స్ తీస్తాను అనుకోండి, ఇందులో నుంచి రీసెంట్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ తీస్తాను అనుకోండి, ఇందులో నుంచి ఎయిర్ డ్రాప్ వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లాగా మీకు ఏమేమి ఫైల్స్ కావాలి. ఇప్పుడు నాకు ఐక్లౌడ్ అనేది లేదు ఇక్కడ. సో లెటర్స్ నేను ఐక్లౌడ్ అనేది ఇన్బిల్డ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నాకు ఎందుకంటే ఇవన్నీ నాకు ఈజీ యాక్సెస్ కోసం అనమాట. ఇప్పుడు లెటర్స్ నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాలనుకోండి, నేను మళ్ళీ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్స్ చూసుకోవడం అనేది నాకు కొంచెం కష్టం అవుతుంది అనమాట. అదే నాకు డౌన్లోడ్స్ అనేది ఇక్కడ ఉందనుకోండి, నాకు ఈజీ అయిపోతుంది అనమాట జనరల్గా. అంటే ఈ ఏరియాలో మీరు చూస్ చేసుకునే ఆప్షన్స్ అన్నిటిని ఎక్కడ కంట్రోల్ చేస్తారంటే ఈ విండో అనమాట అది. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనమాట. సో ప్రిటీ మచ్ ఏంటంటే మనకి ఫైల్ ఎక్స్టెన్షన్స్ కావాలా, సో ఈ డీటెయిల్స్. సో ఇవి మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అండి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్ 2లో అయితే కవర్ చేద్దాము. అండ్ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి మీకు ఫైండర్ గురించి అవి డీటెయిల్స్ అనమాట. అండ్ మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా దాని ఆప్షన్స్ వచ్చి మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. సో నార్మల్గా మనకి విండోస్లో అయితే మీకు ఈ పైన చూస్తూ ఉంటారు, అంటే ఈ విండో పైనే చూస్తూ ఉంటారు. బట్ మనకేంటంటే మీరు ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయండి, అంటే ఇప్పుడు లెటర్స్ నెంబర్స్ ఓపెన్ చేస్తారు అనుకోండి, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ పైన ఉంది కాబట్టి ఈ అప్లికేషన్కి తగ్గ ఆప్షన్స్ అన్నీ మనకి పైన అయితే చూడొచ్చు. అదే మీరు దీనికి వెళ్ళారనుకోండి, అంటే వేరే విండోని మీరు పైకి తీసుకొచ్చారంటే ఆ విండోకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ మనకి పైన ఉంటాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఏరియా గురించి తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ ఏరియాని అయితే చూద్దాం. సో మనకి రైట్ సైడ్ విషయానికి వస్తే కనుక, సో రైట్ సైడ్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది నోటిఫికేషన్స్ అనమాట. సో నాకు నోటిఫికేషన్స్ ఏమున్నా సరే ఆ డీటెయిల్స్ అన్నీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ అనేది నేను ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నోటిఫై చేయమంటే ఇక్కడ నోటిఫై చేస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత ఈరోజు విషయానికి వస్తే కనుక, ఈరోజు నా క్యాలెండర్ గురించి, ఈరోజు డేటు, ఈరోజు మన వెదర్ గురించి అండ్ దీని క్యాలెండర్స్ గురించి, అట్ ద సేమ్ టైం తర్వాత మనకి స్టాక్ డీటెయిల్స్ అనమాట. అంటే మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ రోజు స్టాక్ ప్రైస్ ఎట్లా ఉంది ఏంటనేది తెలుసుకోవాలంటే మీకు ఆ విండో ఇక్కడ ఉంటుంది అనమాట. సో అట్లా ఇవన్నీ నోటిఫికేషన్స్ బేసికలీ. సో తర్వాత ఆప్షన్ వచ్చి మనకి సిరి ఉందండి. సో మీరు సిరి అనే దాన్ని ఎక్కడైనా యాక్టివేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి డాక్లో మనకి సిరి అనే యాప్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో సిరిని యూజ్ చేసుకుని మీరు కావాల్సి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. సిరికి చెప్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన పని అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. సిరి ఓపెన్ నెంబర్స్. సో ఓపెన్ నెంబర్స్ అనగానే నాకు సిరి అయితే ఓపెన్ అండ్ నెంబర్స్ అనే అప్లికేషన్ అయితే లాంచ్ చేస్తుంది. సిరి ఓపెన్ న్యూస్. సో నేను న్యూస్ అప్లికేషన్ ఓపెన్ చేయమని అడగగానే సో నాకు న్యూస్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. సో మీరు కావాలంటే కనుక ఈ న్యూస్ అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి మన యూజర్ డీటెయిల్స్ అనమాట, ఎవరు ఈ సిస్టంలో లాగిన్ అయ్యారు అండ్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు అని చెప్పడానికి. అండ్ తర్వాత మనకి రెగ్యులర్ డే అండ్ టైం బేసికల్లీ. సో అది మీరు కావాలంటే డిజిటల్లో పెట్టుకోవచ్చు, లేదా ఎనలాగ్లో మీరు చూడాలనుకుంటే కనుక ఎనలాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి మీకు ఎట్లా కావాలనేది. అండ్ తర్వాత మన వాల్యూమ్ కంట్రోల్స్. సో తర్వాత ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి ఎయిర్ ప్లే అనమాట. సో ఎయిర్ ప్లే యూజ్ చేసి నేను ఈ సిస్టంలో ప్లే అవుతున్న మూవీని తీసుకెళ్ళి నా ఇంట్లో వేరే టీవీలో కావాలంటే కనుక ప్లే చేయొచ్చు అనమాట. బట్ మీకు ఈ ఆప్షన్ కావాలంటే కనుక మీకు యాపిల్ టీవీ ఉంటే కనుక ఇది ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో తర్వాత మనకి మన వైఫై ఆప్షన్ బేసికలీ. సో మనం కనెక్ట్ అయ్యే వైఫై గురించి, లేకపోతే మీకు మీ ఐఫోన్కి కనెక్ట్ అవ్వాలంటే హాట్స్పాట్కి కనెక్ట్ అవ్వచ్చు. సో అట్లా అనమాట. సో తర్వాత మన బ్లూటూత్ డివైజెస్. సో నా బ్లూటూత్కి నార్మల్గా నా కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది అండ్ ట్రాక్ ప్యాడ్ కనెక్ట్ అయి ఉంది. సో తర్వాత ఇవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ బేసికలీ, వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ వరకు ఏంటంటే మనం యాపిల్ అప్లికేషన్స్ అనమాట జనరల్గా ఇవన్నీ. సో ఇది మనకి కంప్లీట్ హార్డ్ డ్రైవ్ అండి, సిస్టమ్ యొక్క హార్డ్ డ్రైవ్ అనమాట. సో దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక గెట్ ఇన్ఫో అని కొడితే ప్రిటీ మచ్ మనకి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు క్రియేట్ అయ్యింది, మనకి ఏ ఫార్మాట్లో ఉంది, అండ్ తర్వాత దీని కెపాసిటీ ఎంత, మనకి అవైలబుల్ ఎంత ఉంది అండ్ మనకి యూజ్డ్ ఎంత ఉంది. సో ఈ డీటెయిల్స్ అనేది మనకి హార్డ్ డ్రైవ్ గురించి అయితే చెప్తుంది. అండ్ ఇదండి మనకి కంప్లీట్గా మన హోమ్ స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ గురించి. సో మీకు మ్యాక్ఓఎస్లో మల్టిపుల్ స్క్రీన్స్ కానీ లేదా మల్టిపుల్ డెస్క్టాప్స్ కానీ కావాలంటే కనుక మనం ఒక్కొక్క ల్యాప్టాప్ నుంచే మనకి మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మౌస్ వాడుతుంటే కనుక లేదా మీ ట్రాక్ ప్యాడ్ వాడుతుంటే దానిపైన జస్ట్ డబల్ ట్యాప్ చేస్తే మీకు ఇట్లా పైన ఒక బార్ అవుట్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తే కనుక నాకు 2 డెస్క్టాప్లు ఉన్నాయండి. సో లెటర్స్ నాకు ఇంకొక 2 కావాలనుకున్నప్పుడు జస్ట్ నేను రెండింటిని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని డెస్క్టాప్లు కావాలంటే అన్ని డెస్క్టాప్లను అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ మీకు డిఫరెన్స్ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఈ వాల్పేపర్స్ అయితే చేంజ్ చేస్తా చూడండి.
సో ఇందులో మనకి వాల్పేపర్ చేంజ్ చేస్తే సో మీకు ఏంటంటే డిఫరెంట్ డెస్క్టాప్స్ ఉన్నాయా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. macOS Mojave పెడదాము. సో ఇంకొకటి వచ్చేటప్పటికి మనం సో ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి 4 డెస్క్టాప్స్ ఉన్నాయన్నమాట. సో 4 డెస్క్టాప్లో ఒక్కొక్క డెస్క్టాప్ ఒక్కొక్కటి ప్యారలల్గా రన్ అవుతాయి అనమాట. సో లెటర్స్ మీరు ఈ డెస్క్టాప్లో సఫారీ ఓపెన్ చేస్తారనుకోండి, ఈ డెస్క్టాప్లో సఫారీ ఉంటుంది. ఇంకో డెస్క్టాప్స్లో మీరు న్యూస్ ఓపెన్ చేస్తారనుకోండి, సో మీకు న్యూస్ ఉంటుంది. ఇంకొక డెస్క్టాప్లో మీకు మెయిల్ ఓపెన్ చేస్తారనుకోండి, ఈ డెస్క్టాప్లో మనకి మెయిల్ ఉంటుంది అనమాట. సో ఈ డెస్క్టాప్లో మనకి మెయిల్ ఉంటుంది. ఇంకొక దానిలో మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తారనుకోండి, సో ఇది. సో ఇప్పుడు మనకి మీరు డబల్ ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ చూసారు కదా, ఇందులో అయితే మనకేమో బ్రౌజర్ ఉంది, ఇది ఖాళీగా ఉంది. అండ్ తర్వాత మనకి థర్డ్ డెస్క్టాప్లో వచ్చి మనకి న్యూస్ ఉంది. అండ్ ఫోర్త్ డెస్క్టాప్లో వచ్చి మనకేమో మెయిల్ ఉందన్నమాట. సో ఈ డెస్క్టాప్స్ మధ్యన మీరు మూవ్ అవ్వాలంటే కనుక చాలా ఈజీ అండి. సో ప్రిటీ మచ్ మీరు జస్ట్ స్వైప్ చేయడమే అనమాట. సో ఇట్లా 2 ఫింగర్స్ తోటి మీ మౌస్ మీద కానీ ట్రాక్ ప్యాడ్ మీద కానీ మీరు ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటే మీరు డిఫరెంట్ డెస్క్టాప్స్కి ఈజీగా మూవ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు లెటర్సే ఒక డెస్క్టాప్లో ఉన్న అప్లికేషన్, ఇప్పుడు లెటర్సే డెస్క్టాప్ 1లో ఉన్న ఈ బ్రౌజర్ని తీసుకెళ్ళి డెస్క్టాప్ 2లో వేయాలంటే కనుక మీరు జస్ట్ దాన్ని హోల్డ్ చేసి ఈ డెస్క్టాప్ 2లో పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా డెస్క్టాప్ 2లోకి అయితే జంప్ అయిపోతుంది అనమాట. సో మీరు డెస్క్టాప్ 2లోకి వెళ్ళినప్పుడు మీరు డెస్క్టాప్ 3లో ఉన్న మీ న్యూస్ని తీసుకొచ్చి మీ డెస్క్టాప్ 1లో పెట్టుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఆ డెస్క్టాప్ 1లో పడేస్తే ఆటోమేటిక్గా మీకు అది డెస్క్టాప్ 1లో ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు డెస్క్టాప్స్ క్లోజ్ చేయాలంటే కనుక మీరు ప్రిటీ మచ్ పైకి వెళ్ళి జస్ట్ ఈ క్లోజ్ ట్యాప్ కొడితే ఆటోమేటిక్గా డెస్క్టాప్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇందాక మీరు సెర్చ్ చేయడం చూసారు కదా, సో నార్మల్గా మనకి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మనం స్పాట్లైట్ సెర్చ్ చేయాలంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను, దీన్ని స్పాట్లైట్ అంటారండి, స్పాట్లైట్ సెర్చ్ అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు జస్ట్ మీ మౌస్ను వాడకుండా మీరు సెర్చ్ బార్ కావాలంటే కనుక మీ కీబోర్డ్లో వచ్చి కమాండ్ స్పేస్ కొడితే కనుక ఆటోమేటిక్గా మీకు మన సెర్చ్ బార్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇంకొకటి ఏంటంటే మన మౌస్లో వచ్చేటప్పటికి ఇందులో కూడా మనకి విండోస్ లాగానే లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అని 2 ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ క్లిక్ అనేది మీరు ఒకవేళ మౌస్ వాడుతుంటే మీరు డైరెక్ట్గా లెఫ్ట్ క్లిక్ చేయొచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయొచ్చు. రైట్ సైడ్ క్లిక్ అంటే రైట్ క్లిక్ కావాలంటే కనుక మీరు రైట్ సైడ్ క్లిక్ చేయొచ్చు. అదే మీరు మ్యాక్బుక్ ప్రోలో కానీ లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్లో కానీ ఉంటే కనుక మీకు మౌస్ అనేది ఉండదు. సో మీకు ట్రాక్ ప్యాడ్ ఉంటుందన్నమాట మీ ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ అయ్యి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మీకు 2 ఫింగర్స్ పెట్టి ఒకేసారి మీరు ట్యాప్ చేయగానే మీకు రైట్ క్లిక్ అనమాట. అండ్ ఒక్క ఫింగరే మీరు ఇచ్చేస్తే కనుక కైండ్ ఆఫ్ మీకు సెలెక్ట్ చేస్తున్నట్టు అనమాట. సో అది జస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ మ్యాక్బుక్ ప్రో కానీ లేదా మ్యాక్బుక్ ఎయిర్ కానీ వాడుతుంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది అనమాట. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక ఫైండర్లోకి వెళ్తే మనకి విండోస్ ఓపెన్ అయినాయి కదా. సో ఇప్పుడు మీరు ఒకసారి యాప్స్లోకి వెళ్దాం అనమాట. మనకి సిస్టంలో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలంటే అంటే అప్లికేషన్స్ అన్నీ ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటాయి అండ్ ఇందులో లేని అప్లికేషన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అన్న విషయానికి వస్తే కనుక మీకు ఇక్కడ కింద లాంచ్ ప్యాడ్ అని ఉంది కదా. సో ఈ లాంచ్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఒక సపరేట్ విండో దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి యాప్స్ అనమాట, ఈ సిస్టమ్ మీద ఇన్స్టాల్ అయిన యాప్. సో కింద మీరు ఒక 2 బాల్స్ అయితే చూస్తున్నారు కదా, అంటే మనకేంటంటే 2 పేజెస్ ఉన్నాయని అనమాట. ఒకవేళ మీరు ఐఫోన్ కానీ లేకపోతే మీరు ఐప్యాడ్ కానీ వాడుతుంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒకవేళ మీకు ఐప్యాడ్ కానీ లేదా ఐఫోన్ కానీ లేకుండా ఫస్ట్ టైం మీరు ఐమ్యాక్ వాడుతుంటే కనుక మీకు తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవన్నీ యాప్స్ మనకి యాపిల్ డెడికేటెడ్ యాప్స్ అనమాట. సో ఇవన్నీ మీకు సిస్టమ్తో పాటే వస్తాయి. సో మీకు థర్డ్ పార్టీ యాప్స్ ఏం ఇన్స్టాల్ చేసినా మీకు ఏంటంటే రైట్ సైడ్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనకి థర్డ్ పార్టీ యాప్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ, తర్వాత నేను క్లీనప్ చేసే కొన్ని సర్వీసెస్, తర్వాత నేను యూజ్ చేసే కొన్ని అప్లికేషన్స్. మీకు ఒకవేళ ఈ పేజ్ కూడా ఫిల్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక డాట్ వచ్చి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో మీరు దానికోసం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీరు ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ అయినా లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే అప్లికేషన్ అయితే లేదండి ఇక్కడ. సో మనకి అప్లికేషన్ అయితే లాంచ్ చేసాము, అంటే లేటెస్ట్గా మనం వాడే అప్లికేషన్స్ మొత్తం 3 ఇక్కడ ఉంటాయి అనమాట. సో మనకి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అనేది లాంచ్ అయింది. సో లాంచ్ అయినప్పుడు మీరు ఈ అప్లికేషన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వెళ్ళి అంటే లాంచ్ ప్యాడ్కి వెళ్ళి ఓపెన్ చేయడం మీకు ఇష్టం లేదనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కీప్ ఇన్ డాక్ అని ఉంటుంది అనమాట. సో కీప్ ఇన్ డాక్ అని పెడితే మనకు ఆటోమేటిక్గా అది డాక్ స్టేషన్లో అయితే ఉండిపోతుంది. సో మనకి డాక్ స్టేషన్లో ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేసిన సో మనకి ఇది డాక్ స్టేషన్లోనే ఉంటుంది. సో మీరు కావాలంటే కనుక ఈ అప్లికేషన్ని మీ ఇష్టం వచ్చిన చోటకైతే మూవ్ చేసుకోవచ్చు. లేదు మీకు డాక్ స్టేషన్లో నుంచి తీసేయాలనుకున్నప్పుడు రిమూవ్ ఫ్రమ్ ద డాక్ అని ఉంది కదా. సో మీరు రిమూవ్ ఫ్రమ్ డాక్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట.
సో ఒకవేళ మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ పేజెస్ ఉన్నాయనుకోండి, సో మీకు ఇక్కడ పైన సర్చ్ బార్ అని ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ అప్లికేషన్ కావాలనేది ఆ నేమ్ సెర్చ్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది మనకు సెర్చ్ చేస్తుంది అనమాట. ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది, సో లెటర్స్ మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి లాంచ్ అయ్యి ఉన్నాను. సో మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాంచ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, సో ఒకవేళ మీరు ఏ అప్లికేషన్ లాంచ్ అయ్యి ఉన్నదో చూడాలంటే కనుక కింద మీకు డాట్స్ ఉన్నాయి చూసారా, సో ఈ డాట్స్ ఉన్న అప్లికేషన్స్ అన్ని మనకి లాంచ్ అయ్యి ఒకటే విండోలో ఉన్నాయన్నమాట. సో మనకి ఇదంతా కైండ్ ఆఫ్ గజిబిజి కింద ఉంటుంది కదా. సో మీకు ఒకసారి ఏమైనా అప్లికేషన్స్ లాంచ్ అయ్యి ఉన్నాయి అనేది ఒకసారి తెలియాలంటే కనుక మీ దానిలో F3 అని ఒక బటన్ ఉంటుందండి. సో ఆ F3 నొక్కగానే మీకు ఆటోమేటిక్గా మనకి లాంచ్ అయిన అప్లికేషన్స్ అన్నీ ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఆ విండోస్లో చూపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు మల్టిపుల్ అప్లికేషన్స్ లాంచ్ అయ్యి అండ్ మీరు ఏ అప్లికేషన్ని ఫ్రంట్కి తెచ్చుకోవాలో మీకు తెలియనప్పుడు అస్తమానం మనం ఇట్లా డ్రాగ్ చేసుకుని డ్రాప్ చేసుకునే కన్నా మనం ఇట్లా F3 అనేదాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది స్వాప్ అవుతుంది అనమాట. మొత్తం అప్లికేషన్స్ అన్ని మీ డెస్క్టాప్ నిండా మీకు చూపిస్తుంది అనమాట. సో మీరు ఏ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ పైన ఉంటుందన్నమాట. ఇప్పుడు లెటర్స్ మళ్ళీ F3 కొట్టి మీరు న్యూస్ కావాలనుకున్నారు, మళ్ళీ F3 కొట్టి మీరు మెసేజ్ కావాలనుకున్నారు, మళ్ళీ F3 కొట్టి మీరు సిస్టమ్ సెట్టింగ్స్ కావాలనుకున్నారు. ఇప్పుడు లెటర్స్ మీకు 2 డెస్క్టాప్స్ ఉన్నాయి. ఒక డెస్క్టాప్ మీదకి ఈ మూవీస్ అనేదాన్ని ఇంకో డెస్క్టాప్ మీద పంపించాలనుకోండి, జస్ట్ డ్రాగ్ చేసి మూవీస్ అనేదాన్ని ఆ డెస్క్టాప్ మీద పంపించండి. సో ప్రిటీ మచ్ మీకు మూవీస్ అనేది వేరే డెస్క్టాప్ మీద ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం మీ అప్లికేషన్స్ని ఎన్ని అప్లికేషన్స్ ఒకే డెస్క్టాప్ మీద ఓపెన్ అయి ఉన్నా మీకు చాలా ఈజీ అనమాట అప్లికేషన్స్ని మీరు మేనేజ్ చేసుకోవడానికి కానీ వేరే యాప్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ. సో మనకేంటంటే మనకి విండోస్లో ట్యాబ్ అని కొట్టంగానే మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తాయి కదా. సో మీకు ఆప్షన్ కూడా ఉంటుందండి, మీరు కమాండ్ ట్యాబ్ అని కొట్టంగానే సో మీకు ఇట్లా ఒక బార్ కింద ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న అప్లికేషన్ మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే 1 by 1 వెళ్తుంది. సో మీకు ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ దగ్గర ఆపి మీరు కమాండ్ మీద ఇది తీసేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే మీకు టాప్కి వస్తుంది అనమాట. సో నాకు ఇది ఎందుకో కొంచెం కష్టం అనిపించిందండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళలేము. సో నేను ఎప్పుడు F3 వాడతాను. సో F3 వాడితే నాకేంటంటే ఈజీగా నాకు కావాల్సిన అప్లికేషన్ని నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ ఎక్కువైపోయినాయి అనుకోండి, సో మీరు క్విట్ చేయాలనుకుంటే కనుక కమాండ్ Q అని కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు ఉన్న అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మీరు ప్రతిసారి ఆ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి ఆ క్రాస్ మార్క్ కోసం చూసుకుని మీరైతే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. యాప్స్ అన్నీ మీరు యాక్సెస్ చేయాలంటే కనుక లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి మీరు యాక్సెస్ చేయాలని చెప్పారు కదా. సో మీకు దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉందండి. మీ కీబోర్డ్లో F4 అనే దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లాంచ్ ప్యాడ్లోకి వెళ్తారనమాట. సో మీరు అక్కడ యాప్స్ అన్నింటినీ మీరైతే చూడొచ్చు అనమాట. సో అది కూడా ఒక షార్ట్ కట్. తర్వాత వచ్చేటప్పటికి మనకి మేజర్ చేంజెస్ అండ్ మేజర్ ఆప్షన్స్ వచ్చి మనకి సిస్టంలో ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో ఉంటాయి అనమాట. సో ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో ఏంటంటే మనకి కంప్లీట్ సెట్టింగ్స్ అనమాట. ఈ డివైస్లో ఉన్న కంప్లీట్ సెట్టింగ్స్ అన్ని మనం ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో అయితే మార్చుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి చాలా పెద్ద కాన్సెప్ట్. సో ఈ సిస్టంలో మీరు ఏ ఆప్షన్ చేంజ్ చేయాలన్నా లేకపోతే మీరు ఏ సెట్టింగ్స్ మార్చుకోవాలన్నా డిఫరెంట్ ఏరియాస్లో అంటే మీకు మీరు ఈ సెట్టింగ్స్ని నైట్ టైము, డే టైము, లేకపోతే డార్క్ మోడు, లైట్ మోడు, సో లేకపోతే మీ స్క్రీన్ సేవర్స్ చేంజ్ చేసుకోవాలన్నా మీ డాక్ అనేది అంటే ఈ డాక్ అనేది నార్మల్గా మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. మీరు కావాలంటే ఈ డాక్ను మీరు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు లేదా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా సో ఇవన్నీ మీరు ఈ స్క్రీన్ నుంచి ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ నుంచి చేంజ్ చేసుకుంటారనమాట. సో ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది మనకి మెయిన్ అకౌంట్ అనమాట. సో ఇది నా అకౌంట్ బేసికలీ. సో ఇది నా అకౌంట్లో నేను చూడాలనుకుంటే కనుక యాపిల్ ఐడి మీద క్లిక్ చేస్తే నా అకౌంట్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే నా డీటెయిల్స్ ఏంటనేది మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ నా ఐక్లౌడ్ సర్వీసెస్ వచ్చి తర్వాత ఇంకోటి ఏంటంటే నా యాపిల్ డివైస్, ఈ ఈమెయిల్ ఐడితో ఉన్న యాపిల్ డివైజెస్ అన్నీ అనమాట. సో నా ఐమ్యాక్ ఉంది, ఆల్మోస్ట్ నాకు 7-8 యాపిల్ టీవీలు ఉన్నాయి. అంటే ఈ యాపిల్ టీవీలు అన్నీ నా ఇంట్లో లేవండి. సో ప్రతి మచ్ ఒకటేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇంకొకటి తను నా అకౌంట్ వాడుతూ ఉంటాడు అనమాట. సో ప్రతి మచ్ వాళ్ళ యాపిల్ టీవీలు అన్నీ చూపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి నా iPhone X ఉంది, తర్వాత నాకు యాపిల్ వాచ్ ఒకటి ఉంది. సో యాపిల్ వాచ్ సిరీస్ 4 చూపిస్తుంది. సో నా ఐప్యాడ్ చూపిస్తుంది, నా మ్యాక్బుక్ ప్రో చూపిస్తుంది అనమాట. సో ఇవి అయిన తర్వాత మనకేంటంటే ఫ్యామిలీ షేరింగ్ అనమాట. మీ సినిమాలు మీ ఫ్యామిలీ ఎవరన్నా చూడాలనుకున్నారనుకోండి, లేదా మీ కిడ్స్ ఆ సినిమాలు చూడాలనుకుంటే కనుక వాళ్ళ అకౌంట్కి మీరు ఫ్యామిలీ షేరింగ్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏ సినిమాలు చూడొచ్చు, ఏ సినిమాలు చూడకూడదు, అండ్ ఎంతవరకు యాక్సెస్ ఇవ్వచ్చు అనేది ఇక్కడైతే మనకి చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నాకైతే ఫ్యామిలీ షేరింగ్ ఏం పెట్టలేదండి.
సో ఇందులో ఏంటంటే మనకి కంప్లీట్ నా మ్యూజిక్ కానీ, మూవీస్ కానీ, బుక్స్ కానీ, లేదా టీవీ షోస్ కానీ నేను కొన్నవి నా ఫ్యామిలీకి నేను షేర్ చేయొచ్చు అనమాట. అంటే పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట చూడడానికి. సో ప్రస్తుతానికి నేను ఫ్యామిలీ షేరింగ్ ఏం పెట్టలేదండి. సో ప్రిటీ మచ్ నేను మా వైఫ్ ఒకటే అకౌంట్ వాడతాము. సో అందుకని నాకు ఫ్యామిలీ షేరింగ్ అయితే అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి మేజర్ యాప్స్ వచ్చేటప్పటికి ఇవన్నమాట. సో మీరు జనరల్లోకి వెళ్తే కనుక జనరల్లో మీరు ఏంటంటే మీకు లైట్ మోడ్ కావాలా, డార్క్ మోడ్ కావాలా. సో నేను ప్రస్తుతానికి అయితే ఆటో సెట్ చేశాను. సో అందుకని మీరు ఫైండర్లోకి వెళ్ళినప్పుడు మీకు లైట్ అంటే వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. నేను ఆటో ఎందుకు పెట్టానంటే నాకు ఇది డే టైంలో వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ లైట్గా వైట్ కలర్లో చూపిస్తుంది. నైట్ టైంకి వెళ్ళేటప్పటికి నాకు ఆటోమేటిక్గా ఇది డార్క్ మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఆఫ్టర్ 6 PM వచ్చేటప్పటికి నాకు ఆటోమేటిక్గా డార్క్ మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు డార్క్ మోడ్లోకి కావాలనుకుంటే కనుక మీరు దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది డార్క్ మోడ్లోకి ఇమీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అండ్ లైట్ మోడ్లో కావాలనుకుంటే కనుక మీరు లైట్ మోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఆటో మోడ్ పెడితే కనుక మీకు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వచ్చి మీకు లైట్ మోడ్లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 7 to మళ్ళీ మార్నింగ్ 7 వచ్చేటప్పటికి మీకు డార్క్ మోడ్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకి డైనమిక్గా తీసుకుంటూ ఉంటుంది. అండ్ తర్వాత ఏంటంటే మనకి ఏన్షియంట్ కలర్స్ అనమాట. సో మీకు లెటర్స్ నాది ప్రస్తుతానికి అయితే గ్రీన్ సెట్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ గ్రీన్ చూపిస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు లెటర్స్ నేను బ్లూ కింద కన్వర్ట్ చేస్తే మీకు చూసారు కదా ఈ చిన్న చిన్న ఆప్షన్స్ అన్నీ వచ్చి అంటే మనకి చెక్ బాక్స్లు ఇవన్నీ వచ్చి మనకి బ్లూ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. సో అదొకటి కస్టమైజేషన్ చాలా బాగుంటుంది. సో మీకు ఏ కలర్ ఇష్టం అనేది మీరు ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ చూస్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా చేంజ్ అయిపోతాయి అనమాట. సో నేనైతే గ్రీన్ పెట్టుకున్నాను అనమాట. సో లెటర్స్ నేను బ్లూ కింద మార్చాను అనుకోండి. సో ఆటోమేటిక్గా బ్లూ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ తర్వాత మీరు డిఫాల్ట్ బ్రౌజర్ని మీరు సఫారీ కావాలంటే సఫారీ ఉంచుకోవచ్చు. లేదా మీరు గూగుల్ క్రోమ్ వాడుకోవాలన్నా లేదా దాన్ని డిఫాల్ట్ బ్రౌజర్ చేయాలన్నా కానీ మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుని మార్చుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి డెస్క్టాప్ అండ్ స్క్రీన్ సేవర్స్ అనమాట. సో ఇందులోకి వచ్చేటప్పటికి మనకేంటంటే మీ సిస్టంలో ప్రస్తుతానికి నా డెస్క్టాప్ వచ్చి macOS Catalina ఉంది కాబట్టి ఆబ్వియస్గా నా డెస్క్టాప్ అయితే ఇది ఉంది. సో మీకు ఈ డెస్క్టాప్ నచ్చలేదు, మీకు వేరే డెస్క్టాప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ డెస్క్టాప్ కావాలంటే ఆ డెస్క్టాప్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు ఇందులో సేవ్ అనే బటనే ఉండదండి. మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత మీకు బ్యాక్ వెళ్ళిపోవడం అనమాట. సో ఇందులో మీరు స్క్రీన్ సేవర్ చేంజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సో స్క్రీన్ సేవర్ కూడా మీకు నచ్చిన స్క్రీన్ సేవర్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఎప్పుడు స్క్రీన్ సేవర్ స్టార్ట్ అవ్వాలి అంటే 1 minute తర్వాత స్టార్ట్ అవ్వాలా, లేకపోతే 1 hour తర్వాత స్టార్ట్ అవ్వాలా, లేకపోతే అసలు స్టార్ట్ అవ్వకూడదా అనే డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను స్క్రీన్ సేవర్ అయితే ఏం సెటప్ చేయలేదండి. సో అందుకని ఏం చూపించట్లేదు. బట్ స్క్రీన్ సేవర్ కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో నేను జస్ట్ ఇది ప్రివ్యూ చేస్తున్నాను. నాది వచ్చి 5K iMac అనమాట. సో 5Kలో వచ్చి మనకి రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీకు స్క్రీన్ సేవర్ కూడా చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఒకవేళ మీకు వేరే స్క్రీన్ సేవర్ కావాలంటే మీరు వేరే స్క్రీన్ సేవర్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది మనకి స్క్రీన్ సేవర్ గురించి. సో తర్వాత ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి డాకింగ్ స్టేషన్ అనమాట. సో ఈ డాకింగ్ స్టేషన్ సెట్టింగ్స్ అనమాట. జనరల్గా ఈ డాక్ అనేది మీరు కావాలంటే పెద్దదిగా చేసుకోవచ్చు లేదా చిన్నదిగా చేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. జనరల్గా నాకు వచ్చి కైండ్ ఆఫ్ చిన్నగా ఉండి దాని మ్యాగ్నిఫైయింగ్ అవ్వాలన్నమాట. అంటే ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు నాకు కొంచెం పెద్దగా అవ్వాలి. నాకు అది ఆ కైండ్ ఆఫ్ సినారియో ఇష్టం. సో అందుకని నేను ఇట్లా పెట్టుకున్నాను. మీకు ఈ మ్యాగ్నిఫైయింగ్ అనేది ఇంకా బాగా పెద్దగా కావాలనుకోండి. సో మీరు ఇక్కడ పెడితే మీరు చూస్తే మ్యాగ్నిఫైయింగ్ ఇట్లా పెడితే ఆటోమేటిక్గా చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట ఈ ఐకాన్స్. సో తర్వాత మనకి పొజిషన్ అనమాట. సో ఇది వచ్చి మనకి బాటంలో ఉంది ప్రస్తుతానికి. సో మీకు కావాలంటే లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. లేదు మీకు రైట్ సైడ్ అయితే మీకు చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు మీకు రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో మీరు ఈ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి. మీరు కావాలంటే కనుక దీన్ని హైడ్ చేసి మీరు కింద మౌస్ పెట్టగానే మీకు కావాలంటే కనుక మీరు తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే మీకు డాకింగ్ స్టేషన్ ఏం కనిపించట్లేదు. బట్ నా మౌస్ని వచ్చి నేను కింద పెట్టగానే నాకు ఆ డాకింగ్ స్టేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది దీని ఆప్షన్స్ గురించి. సో తర్వాత మనకి మిషన్ కంట్రోల్ అనమాట. సో మిషన్ కంట్రోల్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మీరు ఏ బటన్స్ యూస్ చేసి మీరు మిషన్ కంట్రోల్ని యూస్ చేయొచ్చు. అంటే మిషన్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ నేను ఏంటంటే చెప్పా కదా, మీరు F3 వాడితే మీకు మిషన్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుందని. సో అదనమాట. సో తర్వాత మనకి సిరి అనమాట. సో సిరిలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మీకు ఎవరి వాయిస్ కావాలి అంటే మీకు ఇండియన్ ఫీమేలా, ఇండియన్ మేలా, లేకపోతే ఆస్ట్రేలియన్ మేలా, ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయండి జనరల్గా. సో ఆ డిఫరెంట్ స్లాంగ్స్ వల్ల ఏంటంటే మీకు నచ్చిన స్లాంగ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే మీకు కీబోర్డ్ షార్ట్ కట్ కూడా ఉందన్నమాట. సో నాకు హోల్డ్ కమాండ్ స్పేస్ అని ఉంది. సో నేను కమాండ్ని దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక నాకు సిరి అనేది యాక్టివేట్ అయిందనమాట. Hey Siri, open my latest document.
Here's what I got. ఇది మీరు చూసారు కదా, ఈ లేటెస్ట్ డాక్యుమెంట్స్ అనేది నేను రీసెంట్గా ఓపెన్ చేశాను అనమాట. సో అది నాకు ఓపెన్ అవుతుంది అనమాట. సో అట్లాగా మీరు ఇది కావాలంటే కనుక మీరు ఏ షార్ట్కట్ కీ కావాలనేది మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మనకి స్పాట్ లైట్, ఇందాక నేను చెప్పా కదా డిఫరెంట్ అప్లికేషన్స్ని అయితే సెర్చ్ చేస్తుందని. సో మీకు ఏ అప్లికేషన్ సెర్చ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీ మెయిల్స్ని మెసేజ్ని సెర్చ్ చేయొద్దనుకోండి, సో మీరు ఇక్కడ అన్చెక్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మన నోటిఫికేషన్స్. సో నేను మీకు ఇందాక చెప్పా కదా ఈ కార్నర్లో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అని. సో ఈ నోటిఫికేషన్స్ దేని నుంచి నోటిఫికేషన్స్ రావాలి అండ్ ఏ టైంలో రావాలనేది మీరు స్పెసిఫిక్గా అయితే చెప్పొచ్చు దీనికి. సో దాన్ని బేస్ చేసుకుని ఆ అప్లికేషన్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఇది ఇంటర్నెట్ అకౌంట్స్ అనమాట. సో నార్మల్గా మీరు మీ మెయిల్ అకౌంట్ యూస్ చేసినప్పుడు మీరు ఏ అకౌంట్స్ని మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి అంటే జీమెయిల్ కాన్ఫిగర్ చేయాలా లేదా యాహూ మెయిల్ కాన్ఫిగర్ చేయాలనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ బటన్ కొట్టి మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక సో ఇక్కడ నా మెయిల్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ 3 ఈమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి. సో నాకు కూడా ఇక్కడ 3 ఈమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి అనమాట. సో ఏ ఈమెయిల్స్ని మనం మెయిల్స్లో కాన్ఫిగర్ చేసుకోవాలి అండ్ ఇది యాహూ మెయిలా లేకపోతే జీమెయిలా లేకపోతే ఐక్లౌడ్ మెయిలా ఎక్స్చేంజా, సో ఇవన్నీ మీరు మీ ఇష్టం వచ్చిన అకౌంట్ని అయితే మీరు చూస్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడిని అయితే దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి యూజర్స్ అండ్ గ్రూప్స్ అనమాట. సో ఇందులో మోస్ట్లీ మన యూజర్ గ్రూప్ అనమాట. ఇప్పుడు లెటర్స్ మీ ఇంట్లో మీ వైఫ్ కానీ లేక పిల్లలు కానీ ఎవరైనా ఇదే సిస్టమ్ వాడాలనుకుంటే కనుక వాళ్ళకంటూ ఒక సొంత అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఎంతవరకు వాళ్ళు ఆ సిస్టమ్ని యూజ్ చేయగలరు. అంటే ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు హోంవర్క్ చేసుకుంటా అనుకున్నారు అనుకోండి, వాళ్ళకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇది స్లీప్ టైం అనమాట. సో స్లీప్ టైం అనేది ఏంటంటే మనం ఈ సిస్టమ్ మీద ఎంత టైం ఈ సిస్టమ్ మీద ఉన్నాము అండ్ ఎంత టైం యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఏ యాప్స్ని వాడుతున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే నా యాప్స్ అనమాట ఇవన్నీ. సో నాకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో ఈ అన్ని డివైజుల్ని యూజ్ చేస్తుంది అనమాట. సో ఈ అన్ని డివైజుల నుంచి ట్రాక్ చేసి నాకు ఒక లొకేషన్లో నాకు చూపిస్తుంది అనమాట. సో నేను సఫారీ ఎంతసేపు వాడాను అండ్ ఈరోజు సఫారీ ఎంతసేపు వాడాను, నాకు క్రోమ్ ఎంతసేపు వాడుతున్నాను, సో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో ఈరోజు వచ్చేటప్పటికి నేను సఫారీ ఎంతసేపు వాడాను, క్రోమ్ ఎంతసేపు వాడాను, టీమ్స్ ఎంతసేపు ఓపెన్ అయ్యింది, సో నాకు ఒక్కొక్క యాప్ మీద నేను ఎంత టైం స్పెండ్ చేశాను. సో మీరు యూట్యూబ్లో చూస్తే నేను ఆల్మోస్ట్ 52 మినిట్స్ అయితే యూట్యూబ్లో స్పెండ్ చేశాను ఈరోజు. అండ్ కీనోట్లో చూస్తే ఆల్మోస్ట్ 35 మినిట్స్ నేను యూట్యూబ్లో కీనోట్ మీద స్పెండ్ చేశాను అనమాట. సో అట్లాగా సో నేను ఎంత టైము వాడాను అండ్ ఆ టైంలో ఏ అప్లికేషన్కి ఎక్కువ వాడాను అంటే ఏ అప్లికేషన్కి ఎక్కువ టైం వాడాను అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో దాన్నే మీరు డిఫరెంట్గా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏ సిస్టమ్ మీద వాడారు కావాలనుకుంటే కనుక మీరు ఓన్లీ ఐమ్యాక్ చూడాలనుకుంటే ఓన్లీ ఐమ్యాక్లో చూడొచ్చు. తర్వాత మీరు ఐమ్యాక్లో అంటే నా మ్యాక్బుక్ ప్రోలో ఎంత టైం వాడాను. సో నేను ఎక్కువ నా మ్యాక్బుక్ ప్రో అయితే వాడతాను. సో అందుకని మీకు ఎక్కువ మ్యాక్బుక్ ప్రో అయితే చూపిస్తుంది. అండ్ మనకేంటంటే మీకు ఏదన్నా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే మీకు యూట్యూబ్ ఓన్లీ ఇంత టైమే వాడాలి రోజుకి అని ఏదైనా లిమిటేషన్స్ ఉంటే మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఎక్స్టెన్షన్స్ ఇది నేను పెద్ద ఎక్కువ వాడనండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి సెక్యూరిటీ అనమాట. సో మనం ఈ సిస్టంలో ఉన్న సెక్యూరిటీని మీకు ఏమైనా కావాలంటే కనుక మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లెటర్స్ నా యాపిల్ వాచ్ తోటి నేను యాప్స్ని అన్లాక్ చేయాలనుకుంటే కనుక నేను డైరెక్ట్గా యాపిల్ వాచ్ తోటి అయితే అన్లాక్ చేయొచ్చు అనమాట. సో నేను ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నా యాపిల్ వాచ్ తోటి డైరెక్ట్గా నేను మ్యాక్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అది అన్లాక్ అయిపోతుంది అనమాట. సో నాకేంటంటే ఈ యాపిల్ వాచ్ అనే దాన్ని యూజ్ చేసి నేను ఈ మ్యాక్ని అన్లాక్ చేయాలా లేకపోతే అన్లాక్ చేయకుండా లేదా లాక్ చేయాలా అనేది నేను ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఫైర్ వాల్ సెట్టింగ్స్ లేకపోతే మీరు ఏదైనా ఎన్క్రిప్షన్ చేయాలనుకుంటున్నారా మీ అంటే ఐమ్యాక్ అంటే ఎవరైనా దొంగతనం చేస్తే కనుక ప్రిటీ మచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా మొత్తం మీరు ఐమ్యాక్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ నా సజెషన్ అయితే మీరు ఇది చేయొద్దండి. ఎందుకంటే మీరు ఒకసారి ఇది చేస్తారంటే మళ్ళీ మీరు రివర్ట్ బ్యాక్ చేయాలంటే కనుక అది పెద్ద తలనొప్పి అండి యాక్చువల్లీ. సో నేను ఆల్రెడీ ఒకసారి చేసి నేను మళ్ళీ జీవితంలో ఎనేబుల్ చేయకూడదని చెప్పి నేను ఎనేబుల్ చేయలేదన్నమాట. సో అది మీ ఇష్టం అండి, మీకు కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లు ఏమైనా ఉంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ మీరు చూస్తే నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవైలబుల్ ఉందండి. సో మీరు డైరెక్ట్ కావాలంటే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలంటే జస్ట్ అప్డేట్ సాఫ్ట్వేర్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ చేసుకుని అదే అప్లోడ్ చేస్తుంది. బట్ నేనైతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయనండి, నేను తర్వాత చేస్తాను అనమాట. సో మీరు కావాలంటే ఆటోమేటిక్గా కూడా అప్డేట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది జనరల్గా ఎనేబుల్ చేయనా లేదా అని. సో మీరు ఎనేబుల్ చేయనగానే ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో మీరు ఈ విండో దాకా రావాల్సిన అవసరం లేదు. సో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 అని చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట.
ఇక్కడ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ మీద కూడా మీకు 1 అని చూపిస్తుంది అనమాట. సో విచ్ మీన్స్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది అని. అండ్ మీకు యాప్ స్టోర్లో కూడా మీకు ఇక్కడ 1 అని చూపిస్తుంది. అంటే ఏంటంటే మనకున్న యాప్స్లో ఏదో ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందన్నమాట. సో అదేంటనేది తెలుసుకోవాలంటే కనుక మీరు యాప్ స్టోర్లోకి వెళ్తే మీకు ఈ అప్డేట్ దేని మీద ఉంది అనేది చూపిస్తుంది అనమాట. సో దీని మీద మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది. మీరు కావాలంటే ఇక్కడే డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నెట్వర్క్ విషయానికి వచ్చేటప్పటికి మీకు కావాల్సిన నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మీకు వైఫై ఏదైనా చేంజ్ అయితే మీరు ఏ వైఫై కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, లేదు మీరు డైరెక్ట్గా కేబుల్తో వైఫై కావాలనుకుంటే కనుక మీకు ఈథర్నెట్ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కేబుల్ త్రూ మీరు వైఫై అయితే కేబుల్ త్రూ మీకు ఇంటర్నెట్ అయితే వస్తుందన్నమాట. అండ్ మీకు ప్రతిదానికి కింద ఒక చిన్న లాక్ కనిపిస్తుంది. సో మీరు ఈ లాక్ తీసి మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ ఒక నెట్వర్క్ యాడ్ చేద్దాం అనుకుంటే మీరు యాడ్ చేయలేరు. సో మీరు ఓన్లీ దాన్ని అన్లాక్ చేసి మీ సిస్టమ్ పాస్వర్డ్ ఇస్తేనే మీకు ఏంటంటే అది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని మీరు బ్లైండ్గా వెళ్ళి యాడ్ చేయలేరు అనమాట. సో తర్వాత మనకి బ్లూటూత్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ బ్లూటూత్ మీ సిస్టమ్ ఎన్ని బ్లూటూత్ డివైజులకి కనెక్ట్ అయి ఉంది. సో ఒకవేళ మీరు బ్లూటూత్ డివైజులకి కనెక్ట్ అయ్యి కావాలనుకుంటే కనుక, అంటే మీకు ఏదైనా ఇష్యూ ఏమైనా ఉంటే కనుక అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మీరు ఆ బ్లూటూత్ డివైస్ని మీరు ట్రబుల్ షూట్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి సౌండ్ వాల్యూమ్ అనమాట. సో ఇది వచ్చి మనకి ఇన్పుట్ వాల్యూము. సో నేను ఇప్పుడు వచ్చి ఎడీ స్టీరియో మైక్రోఫోన్ అయితే వాడుతున్నాను. సో అందుకని ఇది సెలెక్ట్ అయి ఉంది. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ వచ్చి నేనైతే వాడట్లేదు. అండ్ మీరు చూస్తుంటే నా వాల్యూమ్ వచ్చి పీక్ అవుతుంది చూసారా. సో ఇది మన అవుట్పుట్ వాల్యూమ్ వచ్చి నాకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీ ప్రింటర్ అండ్ స్కానర్ అనమాట. సో నాకు ఇది వచ్చి మా ఇంట్లో ఉన్న ప్రింటర్ అనమాట. సో ప్రతి మచ్ మీరు ప్రింటర్స్ అండ్ స్కానర్స్ వచ్చి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి కీబోర్డ్ సెట్టింగ్స్ అనమాట. సో నాది రెగ్యులర్ కీబోర్డ్ అండి. సో ప్రతి మచ్ నాది యాపిల్ కీబోర్డ్ అనమాట. సో నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చూపించా కదా. సో నా కీబోర్డ్, మౌస్ అండ్ ట్రాక్ ప్యాడ్ వచ్చి సో ఆ ట్రాక్ ప్యాడ్ అనమాట. సో మీకు కీబోర్డు ఎంత స్ట్రాంగ్గా అంటే ఎంత స్మూత్గా రెస్పాండ్ అవ్వాలి, లేదా ఎంత స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వాలి. అండ్ నాది బ్లూటూత్ కీబోర్డ్ అండి. సో బ్లూటూత్ వల్ల నాకు ఎంత పవర్ ఉంది అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో మనకేంటంటే కీబోర్డ్లో ఏదైనా షార్ట్ కట్స్ కావాలా, లేకపోతే ఇప్పుడు మీరు చూసారనుకోండి నా కీబోర్డ్లో రూపీ అని టైప్ చేస్తే నాకు రూపీ సింబల్ వస్తుంది అనమాట. సో అట్లాంటి షార్ట్ కట్స్ ఏమైనా కావాలంటే కనుక మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మన ట్రాక్ ప్యాడ్ అనమాట. సో ట్రాక్ ప్యాడ్లో మనకు వచ్చి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో మీకు ఏ ఆప్షన్ కావాలంటే, అంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ స్వైప్కి 2 ఫింగర్స్ తోటి లెఫ్ట్ స్వైప్ చేయాలంటే కనుక 2 ఫింగర్స్ తోటి స్వైప్ చేయండి. లేదు నాకు 3 ఫింగర్స్ వాడుకోవాలని ఉందంటే కనుక మీరు 3 ఫింగర్స్ పెడితే మీకు ఇట్లా అనమాట. సో మీరు 3 ఫింగర్స్ వాడితే మీకు కింద ఇమేజ్ చూపిస్తుంది కదా, సేమ్ అట్లా అనమాట. సో మీకు ఏది నచ్చితే అది మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనకి చాలా బాగుంటుందండి. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ మొత్తం ఈ 3. అండ్ ట్రాక్ ప్యాడ్ మనకి ఎంత స్మూత్గా ఉండాలి, ఎంత ఫాస్ట్గా ఉండాలనేది మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సిమిలర్ వే మనకి మౌస్ కూడా అంతే అండి. సో ప్రతి మచ్ మీరు ఏం చేంజ్ చేసుకోవాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎట్లా క్లిక్ చేయాలి, ఒకవేళ మనకి రైట్ సైడ్ కావాలా లేదా సెకండ్ క్లిక్ అనేది మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్స్ మనకి అది అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లేస్ అనమాట. సో ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ మానిటర్ ఏదైనా వాడుతున్నారు అనుకోండి. సో మీరు ఆ ఎక్స్టెండెడ్ మానిటర్ వచ్చి డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ మానిటర్స్లో సేమ్ స్కేల్ కనిపిస్తుంది, అంటే సేమ్ కైండ్ ఆఫ్ విండో కనిపిస్తుంది అనమాట మీ ఎక్స్టెండెడ్ మానిటర్లో కూడా. బట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్రైట్నెస్ వచ్చి ఆటోమేటిక్ బ్రైట్నెస్ కావాలా లేదా స్పెసిఫిక్ బ్రైట్నెస్ కావాలా. ఒకవేళ మీరు ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెడితే ఏమవుతుందంటే మీ రూమ్లో ఉన్న లైట్ని బట్టి ఈ స్క్రీన్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సంథింగ్ లైక్ మనకు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టీవీస్ ఎట్లా ఉన్నాయి సేమ్ ఆ కాన్సెప్ట్ అనమాట. సో మనకి రూమ్లో కొంచెం డార్క్గా ఉందనుకోండి, దీని బ్రైట్నెస్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో రూమ్ కొంచెం బాగా లైట్ అయింది అనుకోండి, దీని బ్రైట్నెస్ కొంచెం పెరుగుతుంది అనమాట. సో మనకి విజిబిలిటీ బాగుంటుంది అనమాట దీంట్లో. సో తర్వాత వచ్చేటప్పటికి మీకు వార్మ్ స్క్రీన్ కావాలా లేదా లైట్ స్క్రీన్ కావాలా అనేది. సో మీకు వార్మ్ స్క్రీన్ పెడితే కైండ్ ఆఫ్ కొంచెం yellowish కైండ్ ఆఫ్ స్క్రీన్ వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే మీ కలర్ని అంటే మీ రూమ్లో ఉన్న టెంపరేచర్ని బేస్ చేసుకుని మనకు వస్తుంది అనమాట. సో మీరు ఈ వార్మ్ స్క్రీన్ పెడితే మీరు చూసారు కదా కొంచెం స్క్రీన్స్ ఎట్లా మారుతున్నాయో. సో అట్లా అనమాట. మీరు కావాలంటే కనుక దాన్ని స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, అంటే సన్సెట్ టు సన్ రైజ్ అంటే మీరు ఇది కూడా ఏంటంటే డైనమిక్గా చేంజ్ అయిపోతుంటుంది అనమాట. సో మీకు అట్లా స్కెడ్యూల్ చేంజ్ చేసుకోవాలా లేదా ఆటోమేటిక్గా అదే చేంజ్ చేయాలా అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి సైడ్ కార్ అనమాట. సో సైడ్ కార్ అనేది మనకి రీసెంట్గా స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఐమ్యాక్ ఉంది లేదా మ్యాక్బుక్ ప్రో ఉంది అండ్ మీకు అట్ ద సేమ్ టైం మీకు ఐప్యాడ్ కూడా ఉందనుకోండి. సో ఐప్యాడ్ని మీరు సెకండరీ స్క్రీన్ కింద వాడుకోవచ్చు అనమాట, అంటే ఎక్స్టెండెడ్ స్క్రీన్ కింద వాడుకోవచ్చు. అండ్ మీకు ఏం కేబుల్స్ అయితే కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గా మనకి ఎక్స్టెండెడ్ స్క్రీన్ ఉంటే కనుక
మీకు ఒక ఫిజికల్ కేబుల్ అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ దీనికి వచ్చి ఏంటంటే మనకి ఫిజికల్ కేబుల్ అనేది ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ డివైస్ని సెలెక్ట్ చేసుకుని ఏ డివైస్ని మీరు ఎక్స్టెండెడ్ స్క్రీన్ కింద వాడుకోవాలనుకుంటున్నారు అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మన ఎనర్జీ సేవింగ్. సో మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మీకు ఏ డిస్ప్లే ఎప్పుడు టర్న్ ఆఫ్ అయిపోవాలి అంటే 15 minutes రెస్పాన్స్ ఏం లేకపోతే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోవాలి, లేదా 1 hour అవ్వాలా, 3 hours అవ్వాలా, లేకపోతే అసలు టర్న్ ఆఫ్ అవ్వకూడదు. సో ఈ డీటెయిల్స్. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి డేట్ అండ్ టైం అండి. సో ఈ డేట్ అండ్ టైం మీరున్న రీజియన్ బట్టి మీరు డేట్ అండ్ టైం అయితే మార్చుకోవచ్చు. సో మీరు ఇండియాలో ఉంటే ఇండియా టైంని అయితే తీసుకోండి. సో నేనైతే యూఎస్లో ఉంటున్నా కాబట్టి నేను యూఎస్ బేస్ చేసుకుని నా టైం అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి షేరింగ్ అనమాట. సో ఈ షేరింగ్ అనేది మీరు ఏమేమి షేర్ చేయగలరు అంటే మీరు ఎవరితో షేర్ చేయొచ్చు. ఇప్పుడు లెటర్సే నేను మా ఇంట్లో మ్యాక్బుక్ ప్రో ఉందనుకోండి, ఈ ఐమ్యాక్ నుంచి నా మ్యాక్బుక్ ప్రోకి ఏదైనా ఫైల్ పంపించాలనుకోండి, చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు చూస్తే సో నా మ్యాక్బుక్ ప్రో నుంచి ఈ ఫైల్ని నేను నా మ్యాక్బుక్ ప్రోకి పంపించాలనుకోండి, మామూలుగా అయితే మనం ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మళ్ళీ దానికి కనెక్ట్ చేసి అట్లా చేయాలన్నమాట. సో ఇందులో సింపుల్ ఏం లేదండి, షేర్ అని కొట్టి ఎయిర్ డ్రాప్ అని కొట్టారనుకోండి, మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నా మ్యాక్బుక్ ప్రో. సో ప్రిటీ మచ్ నేను నా మ్యాక్బుక్ ప్రోని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఈ ఫైల్ వచ్చి వైర్లెస్గా ఆ మ్యాక్బుక్ ప్రోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఏంటంటే సెండ్ అనే మెసేజ్ కూడా వస్తుంది. సో విచ్ మీన్స్ నాకు ఆల్రెడీ ఆ ఫైల్ ఆటోమేటిక్గా నాకు షేర్ అయిపోయింది అనమాట. అట్లనే నేను వేరే దాని నుంచి వేరే ఫైల్ షేర్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను నా మ్యాక్బుక్ ప్రో నుంచి నేను ఒక ఫైల్ని అయితే షేర్ చేస్తాను అండి. చూడండి మనకి ఎట్లా వస్తుందో మెసేజ్. సో నా మ్యాక్బుక్ ప్రో నుంచి నా ఐమ్యాక్కి షేర్ చేశాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా నాకు ఆ ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, రిసీవ్డ్ ఐటమ్ ఫ్రమ్ విజయ్స్ మ్యాక్బుక్ ప్రో అని. సో ఆ మెసేజ్ అనమాట. మీరు డైరెక్ట్ ఓపెన్ కొట్టంగానే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది అనమాట జనరల్గా. సో అట్లా అనమాట. సో ఫైల్ షేరింగ్ వచ్చి మనకి చాలా ఈజీ అండి యాక్చువల్లీ మ్యాక్బుక్ ప్రోలో. అంటే మనకి ఏంటంటే ఇట్లాంటి ఫీచర్స్ మనకి విండోస్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి మీరు సపరేట్గా ఒక యాప్ అయితే యాడ్ చేసుకోవాలి, అంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ మనకి మ్యాక్లో ఏంటంటే మనకు ఆల్రెడీ అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి టైం మెషిన్ అండి. సో టైం మెషిన్ అనేది ఏంటంటే మీ సిస్టమ్ మొత్తాన్ని మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ మెషిన్ వాడతారు అనమాట. సో నేను ఈ సిస్టంలో నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా ఏం లేదండి. సో ప్రిటీ మచ్ నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చి 2-3 ఫైల్స్ ఉంటాయి అంతే అండి. సో ఈ 2019, 2020 ఇవి రెండే నాకు ఇంపార్టెంట్ ఫైల్స్ అండి. సో ఇవి నేను ఎప్పటికప్పుడు కాపీ చేసుకుంటాను, ఎందుకంటే అవి లెస్ దెన్ 1 gig ఉంటాయి అనమాట. సో బట్ నేను టైం మెషిన్ వాడితే ఏంటంటే నా ఎంటైర్ సిస్టమ్, నా 3 TB హార్డ్ డ్రైవ్ మొత్తాన్ని ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో అయితే బ్యాకప్ చేస్తుంది అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే తర్వాత మనకి స్టార్టప్ డిస్క్ అని ఉంది కదా. సో స్టార్టప్ డిస్క్ అని కొట్టంగానే మనకి ఏంటంటే మీకు ఏ డిస్క్ నుంచి ఈ మ్యాక్ ఓఎస్ అనేది స్టార్ట్ అవ్వాలనేది. సో నేను ప్రిటీ మచ్ ఆబ్వియస్గా మనందరికీ మ్యాక్ ఓఎస్ మనకి ఓన్లీ హార్డ్ డ్రైవ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రిటీ మచ్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఇదండి మనకి కంప్లీట్ మ్యాక్ ఓఎస్ పార్ట్ 1 గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేదా మీరు మ్యాక్ ఓఎస్లో వేరే ఏదైనా స్పెసిఫిక్ ఫీచర్ చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. సో నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే డెఫినెట్గా దాని గురించి అయితే మాట్లాడతాను. సో మీకు ఒకవేళ ఈ ఛానల్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.